ఫ్రెండ్స్, మనమందరం మన మనసులో డబ్బుల వర్షం కురవాలని, వజ్రాల వర్షం కురవాలని అనుకుంటూ ఉంటాం. అలాగే చిన్నపిల్లలైతే చాక్లెట్ల వర్షం కురవాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా అలా అనుకుంటూ ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ రోజు నేను మీకు మీ కలను పూర్తి చేస్తాను. ఈ వీడియోలో నేను మీకు ఎటువంటి వర్షాల గురించి చెప్తాను అంటే వాటి గురించి విని మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. నిజంగానే ఇలాంటి వింత వర్షాలు పడ్డాయి. అవి డబ్బుల వర్షం కావచ్చు, లేదా వజ్రాల వర్షం కావచ్చు. అలాగే భయంకరంగా కనిపించే రెడ్, బ్లాక్, గ్రీన్ కలర్ వర్షం కూడా. ఇలాంటి విచిత్రమైన వర్షాలను ఇప్పుడు చూద్దాం పదండి. అయితే అంతకంటే ముందు మీ ఏరియాలో ప్రెజెంట్ వర్షం పడుతోందో లేదో కమెంట్ చేసి చెప్పండి. మా ఏరియాలో అయితే రెగ్యులర్ గా పడుతూనే ఉంది. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. రెడ్ రైన్ ఆర్ బ్లడ్ రైన్. జూలై 1957 వరకు అంతా సరిగ్గానే నడుస్తూ ఉంది. మన దేశంలోని కేరళ ప్రజలు వాళ్ళ నార్మల్ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కానీ అప్పుడు ఒక రోజు సడన్ గా వర్షం పడడం స్టార్ట్ అయింది. దాన్ని చూసి ప్రజలు భయంతో అరుస్తూ అటు ఇటు పరిగెత్తడం స్టార్ట్ చేశారు. అక్కడ అంతా కూడా ఒక హర్రర్ మూవీ లాగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆకాశం నుంచి పడుతున్న వర్షపు నీరు మొత్తం రెడ్ కలర్ లో ఉంది. నిజానికి ఇది ఎటువంటి హర్రర్ మూవీ అయితే కాదు, ఇలా నిజంగానే జరుగుతూ ఉంది. దీనివల్ల కేరళ మొత్తం ఆశ్చర్యపోయింది. సైంటిస్టుల దగ్గర ఈ రెడ్ కలర్ రైన్ కి సంబంధించి రెండు థియరీస్ అయితే ఉన్నాయి. మొదటిది, ఆకాశంలో ఉల్క బ్లాస్ట్ అయి ఉంటుందని, అప్పుడు దాని నుంచి రెడ్ పార్టికల్స్ వచ్చి ఉంటుంది అని, ఆ పొడి మొత్తం మబ్బుల్లో కలిసి రసాయనిక చర్య జరగడం వల్ల ఈ రకమైన వర్షాలు కురిశాయని చెప్పారు. కానీ ఆ వర్షపు నీటిలో ఉల్క యొక్క పార్టికల్స్ లేవు. అయితే చెట్లపై అలాగే రాళ్లపై ఉండే ఆల్గే నుండి వచ్చే బీజాంశాలు నీరు ఆవిరి అవుతున్న ప్రాసెస్ లో లేదా సుడిగాలి కారణంగానో వర్షపు మేఘాల్లో కలిసిపోయి ఇలాంటి వర్షం పడింది అన్నారు. దీనివల్ల ప్రజలు ఇలాంటి రెడ్ కలర్ వర్షాన్ని చూడగలిగారు. అనేక సందర్భాల్లో 1896, 1957, 2001 మరియు 2012లో కేరళలోని కొట్టాయం, ఇడుక్కి మరియు వాయనాడ్ జిల్లాలో ఇలాంటి విచిత్రమైన వర్షం కురిసింది. వైట్ రైన్. ఇప్పుడు మీరు మరో అద్భుతమైన మరియు ఆశ్చర్యం కలిగించే వర్షాన్ని చూడండి. అది అమెరికాలోని ఒరేగన్ మరియు వాషింగ్టన్ లో 300 కిలోమీటర్ల మేర పడింది. ఈ వర్షాన్ని మిల్క్ రైన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే దీని కలర్ పూర్తిగా వైట్ గా ఉండింది. అందువల్లే ఈ ఫినామినా సైంటిస్టులను కూడా ఆశ్చర్యపరిచింది. అయితే వాళ్ళు ఈ రైన్ వాటర్ ని చాలా బాగా అనలైజ్ చేశారు. అయినప్పటికీ వాళ్ళు అసలు ఈ వైట్ కలర్ వర్షం ఎక్కడి నుంచి పడుతోందో తెలుసుకోలేకపోయారు. అయితే ఎన్నో ఏళ్లు తలలు బద్దలు కొట్టుకున్న తర్వాత వాళ్ళు రెండు థియరీస్ ను ప్రజల ముందు ఉంచారు. ఒకదాని ప్రకారం ఈ వర్షం యాక్టివ్ వాల్కనో నుంచి బయటకు వచ్చే పొగ వర్షపు మేఘాల్లో కలిసి వైట్ కలర్ గా మారి ఉంటుంది అని చెప్పారు. రెండవది, నేల నుంచి బయటకు వచ్చే దుమ్ము వర్షపు మేఘాల్లో కలిసి ఉంటుంది. అందువల్లే ఇలా తెల్లటి వర్షం పడింది అని అన్నారు. బ్లాక్ రైన్. ఒకవేళ నేను మీతో బ్లాక్ కలర్ అంటే నల్లటి వర్షం గురించి అడిగితే మీ మనసులో తప్పకుండా ఏదో భయంకరమైన దృశ్యాలు మెదులుతూ ఉండవచ్చు. అయితే ఈ నల్లటి వర్షం వర్షపు మేఘాల్లో వాల్కోనిక్ డస్ట్ అలానే కాస్మిక్ డస్ట్ కలవడం వల్ల ఇలాంటి వర్షం పడుతుంది. కాస్మిక్ డస్ట్ ని స్పేస్ డస్ట్ అని కూడా అంటారు. తోకచుక్కలు అలాగే గ్రహ శకలాల నుంచి వెలువడే డస్ట్ అన్నమాట. కాయిన్ రైన్. ప్రతిసారి రంగురంగుల వర్షమే పడాలని కంపల్సరీ ఏమీ లేదు కదా. అయితే 1940లో ఒకసారి రష్యాలోని గోర్కీ అనే టౌన్ లో వేల వెండి నాణేలు టోర్నడో కారణంగా గాల్లో ఎగురుతూ వస్తూ వర్షంలాగా పడ్డాయి. అవి రష్యాలోని ఆ టౌన్ లో పూర్తిగా స్ప్రెడ్ అయ్యాయి. తర్వాత ఆ కాయిన్స్ 16వ శతాబ్దం నాటిది అని తెలిసింది. ఈ కాయిన్స్ అన్ని ఎక్కడో చోట దాచిబడి ఉండింది. సో సుడిగాలి రాగానే దానితో పాటు ఈ కాయిన్స్ పైకి వెళ్ళిపోయి వర్షంలా పడింది. పోనీలే, ఈ కాయిన్స్ రహస్యంగా ఉండిపోయింటే ఎవరికీ లాభం లేకుండా పోయిన్ను. ఇప్పుడైనా ప్రజలకు దక్కింది. డైమండ్ రైన్. మీరు వెండి నాణేలు వర్షంలాగా పడడం చూశారు. అయితే నేను మీతో వజ్రాల వర్షం కూడా పడుతుంది అని చెప్తే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. కానీ నమ్మక తప్పదు. అయితే ఇలాంటి వర్షం మన భూమి పైన కాదు, యురేనస్ మరియు నెప్ట్యూన్ పైన పడుతుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇక్కడ వర్షం కురిసినట్లు ఆకాశం నుంచి వజ్రాలు కురుస్తాయి. సౌర కుటుంబంలో వాయువులతో ఏర్పడిన రెండు విశాలమైన గ్రహాలు ఉన్నాయి. అవే యురేనస్ మరియు నెప్ట్యూన్. అక్కడ వాతావరణం 0 నుంచి -200 డిగ్రీల వరకు ఉంటుంది. ఇక్కడ సౌర కుటుంబంలో ఉన్న మిగతా గ్రహాల కంటే తీవ్రంగా పెనుగాలులు వీస్తుంటాయి. నెప్ట్యూన్ ఉపరితలం దాదాపుగా పూర్తిగా సమతలంగా ఉంటుంది. ఇక్కడ మీథేన్ సూపర్ సానిక్ గాలుల్ని అడ్డుకునేలాగా పర్వతాల లాంటివి ఏమీ ఉండవు. అందుకే వాటి వేగం 2400 కిలోమీటర్ల వరకు చేరుతుంది. నెప్ట్యూన్ వాతావరణంలో గడ్డకట్టిన కార్బన్ ఉండటం వల్ల అక్కడ వజ్రాల వర్షం కురవడం చూడవచ్చు. ఇక్కడ వాతావరణంలో ఉండే కార్బన్ గ్రాఫైట్ గా రూపాంతరం చెందుతుంది. అప్పుడు అక్కడ వాతావరణంలో ఉండే అత్యధిక పీడనం కారణంగా గ్రాఫైట్ వజ్రాలుగా మారి వర్షంగా కురుస్తుంది.
గోల్ఫ్ బాల్ రైన్. మీరు చాలా సార్లు ఆకాశం నుంచి పెద్ద పెద్ద రాళ్ళు లాంటి వడగళ్ళు పడడం చూసే ఉంటారు. వాటి సైజ్ అయితే చాలా చిన్నగానే ఉంటుంది. అయితే నేను మీతో ఆకాశం నుంచి నిజంగానే గోల్ఫ్ బాల్స్ పడ్డాయని చెప్తే మీరు నమ్ముతారా? అవునండి, యుఎస్ఏలోని ఫ్లోరిడాలో 1969లో ఇలాంటి వర్షమే పడింది. ఇక్కడ చాలా సార్లు గోల్ఫ్ బాల్స్ ఆకాశం నుంచి కింద పడ్డాయి. దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఎటువంటి మ్యాజిక్ అయితే కాదు. నిజానికి ఏ ప్లేస్ లో అయితే ఈ వర్షం కురిసిందో అక్కడ చాలా ఎక్కువ మొత్తంలో గోల్ఫ్ కోర్ట్స్ ఉన్నాయి. దానివల్ల స్పీడ్ గా వీచే గాలులు, సుడిగాలుల కారణంగా ఆ బాల్స్ అన్ని ఆకాశంలోకి వెళ్ళిపోయి ఉంటాయి. తర్వాత అవి వర్షంలాగా ఆకాశం నుంచి కింద పడ్డాయి. దీన్ని చూసి ఫ్లోరిడాలోని ప్రతి ఒక్కరూ చాలా ఆశ్చర్యపోయారు. లీఫ్ రైన్. ఫ్రెండ్స్, 1869లో ఫ్రాన్స్ లో ఒకసారి ఆకుల వర్షం పడింది. అయితే అలా ఎందుకు జరిగింది అంటే ఈ ప్లేస్ లో ఈ వర్షానికంటే 6 రోజుల ముందు ఒక టోర్నడో వచ్చింది. దానివల్ల ఆకులు దానితో పాటు ఎగురుతూ పైకి వెళ్ళిపోయాయి. అలా అవి 6 రోజుల తర్వాత వర్షంలాగా తిరిగి నేలపైన పడడం స్టార్ట్ అయ్యాయి. అది చూసి ప్రజలు నిజంగానే చాలా ఆశ్చర్యపోయారు. స్పైడర్ రైన్. చాలా మంది సాలెపురుగులను చూసి భయపడుతుంటారు. అలాంటి వాళ్ళనైతే ఈ వర్షం ఇంకా చాలా బాగా భయపెడుతుంది. ఇక్కడ ఎన్నో స్పైడర్స్ నేల మీద వర్షం లాగా పడుతున్నాయి, మీరు చూడవచ్చు. ఇప్పుడు మీరు ఇది ఎలా జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇదంతా కూడా ఒక న్యాచురల్ ఫెనామినా. ఇది కూడా ఒక న్యాచురల్ మెథడ్ లో జరుగుతుంది. ఎందుకంటే స్పైడర్స్ కి ఎంతో పైకి ఎక్కే అలవాటు ఉంటుంది. అందువల్ల అవి ఎప్పుడైతే ఎత్తుకు చేరుతాయో అప్పుడు వలను అల్లడం స్టార్ట్ చేస్తాయి. ఆ వల ఎంత తేలిగ్గా ఉంటుంది అంటే ఎప్పుడైతే గాలులు వీస్తాయో అప్పుడు ఈ వలలు స్పైడర్స్ తో పాటు నేల మీద వర్షంలాగా పడతాయి. అలాగే వరదల టైంలో కూడా ఈ సాలెపురుగులు ఎత్తుకు చేరుకునేసి అక్కడ వాటి వెబ్ ను అల్లేస్తాయి. అప్పుడు చూడ్డానికి ఆకాశం నుంచి సాలెపురుగులు నేల మీద పడుతున్నట్లు ఉంటుంది. ఇలా బ్రెజిల్, ఆస్ట్రేలియాలో చాలా సార్లు జరిగింది. ఆపిల్ రైన్. మీకు వినడానికి ఇది చాలా వింతగా అనిపిస్తూ ఉండవచ్చు, కానీ ఇంగ్లాండ్లోని కావెంట్రీ అనే ఒక చిన్న సిటీలోని ప్రజలు ఆకాశం నుంచి ఆపిల్స్ పడుతున్నాయని కంప్లైంట్ చేశారు. అప్పుడు అక్కడి లోకల్ ప్రజలు ఇలా ఎందుకు జరిగిందో మాకు రీజన్ కావాలని, అలా జరగడం చూసి మేము ఎంతగానో భయపడిపోయామని చెప్పారు. అయితే స్పెషలిస్టులు చెప్పింది ఏంటి అంటే స్పీడ్ గా వీచే గాలులు ఈ ఆపిల్స్ అన్నిటిని ఒక చోట గ్యాదర్ చేసి ఉంటాయని, తర్వాత సుడిగాలి రావడంతో అన్ని పైకి చేరి వర్షంలాగా కింద పడ్డాయని అన్నారు. అలా జరిగినప్పుడు ఆ సిటీ మొత్తం ఆపిల్స్ తో నిండిపోయింది. అయితే అక్కడ ఉండే కొంతమంది ఇవన్నీ కూడా పైనుండి ప్లేన్ లో వెళ్తున్న వారు కింద పడేసి ఉంటారు అని, లేదా ప్లేన్ నుండి ప్రమాదవశాత్తు కింద పడిపోయి ఉంటుందని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. గ్రీన్ రైన్. ఇప్పుడు మీకు ఎంతో ఆశ్చర్యం కలిగించే వర్షం గురించి చెప్తా. అది ఎక్కడో కాదు, 2002వ సంవత్సరంలో మన ఇండియాలోని కోల్కతాలో పడింది. ఆ వర్షపు నీరు గ్రీన్ కలర్ లో పడింది. అలాంటప్పుడు ఆ వర్షపు నీరు చాలా విషపూరితంగా ఉండి ఉంటుంది అని అనిపించి ఉంటుంది మీకు. కానీ ఆ వర్షపు నీరు పూర్తిగా హార్మ్లెస్ గా ఉండింది. అంటే దానివల్ల ఎటువంటి ప్రమాదం జరగదు. అయితే ఈ వర్షం వెనుక ఉన్న రహస్యాన్ని ఎవరూ ఛేదించలేకపోయారు. కాలుష్యం వల్ల ఇలాంటి వర్షం పడి ఉంటుందని కొందరైతే అన్నారు. మీట్ రైన్. ఫ్రెండ్స్, అది 1876 మార్చ్ కెంటుస్కీ టౌన్ లో ఉన్నటువంటి ఒక ప్లేస్ లో ఉన్నట్టుండి ఆకాశం నుంచి మాంసం ముక్కలు వర్షంలాగా నేల మీద పడ్డాయి. అప్పుడు ప్రజలందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ ప్రదేశాన్ని ఎవరైనా శపించారా అని భయపడిపోయారు. ఆ మాంసం ముక్కలు 2-3 ఇంచెస్ సైజ్ లో ఉన్నాయి. చూడ్డానికి బీఫ్ మాంసం లాగా ఉంది. కొంతమంది దాన్ని ధైర్యం చేసి టేస్ట్ చేసి కూడా చెప్పారు అది బీఫ్ లాగా ఉంది అని. అయితే ఆ మాంసం ముక్కలు ఎలా పడిందో ఎవరికీ అర్థం కాలేదు. తర్వాత ఆ మాంసాన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే అది చనిపోయిన గుర్రం యొక్క మాంసం అని. కానీ ఆ మాంసం ముక్కలు ఆకాశం నుంచి ఎలా పడింది అనడానికి ఒక రీజన్ అయితే చెప్పారు. రాబందులు ఆ చనిపోయిన గుర్రాన్ని తినేసి ఆకాశంలో వెళ్తూ ఉండగా అవి ఈ ప్రదేశానికి రాగానే వామిట్ చేసుకునేసాయి అని, అప్పుడే ఇలా ఆ మాంసం ముక్కలు వర్షంలాగా కిందకు పడింది అని అన్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వింతైన వర్షాలను. వీటిలో మీకు ఏ వర్షం వింతగా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.